అందరికీ నమస్కారాలు. అనేక పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంభవించిన అనారోగ్య సమస్యలకు ఆయన ఖర్చులో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళందరికీ అందజేస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ముందు 2014-19 మధ్యకాలంలో ఇలాంటి సహాయాలు అందజేశాం. అంతకన్నా ఎక్కువగా ఈ టర్ములో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కువ మందికి ఆర్థిక సహకారం అందుతూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఈ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ సహకారం వెలకట్టలేనిది. అత్యవసర సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం అనేక ఇబ్బందులు పడి ఆ కుటుంబాల వాళ్ళు వాటిని భరించి ఉంటారు. అందులో ఎంతో కొంత ఉపశమనం చేసిన అప్పులు తీర్చుకోవడమా, పెట్టిన ఖర్చుల్లో కొంత వెసులుబాటు కలిగించడమా, ఏదో రకంగా వాళ్లకు ఆ రకమైన లబ్ధి చేకూరుతూ ఉంది. ఈరోజు 34 మందికి 11 లక్షల పైన ఆర్థిక సహకారం అందజేశాం. ఇప్పటిదాకా ఈ 20 నెలల కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో 269 మందికి 2,23,32,32,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. 20 నెలల కాలంలో 2,23,00,000 రూపాయల డబ్బులు ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి అందించడం అనేది చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాళ్ళు ఎవరైనా సరే అత్యవసర సమయాల్లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకొని ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకు ఎంతో కొంత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం అందజేసేదానికి ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.